Hey guys, in this video, Rise with SAP అంటే ఏంటో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రైజ్ విత్ SAP అనగానే మీరు అదొక ప్రొడక్ట్ అనుకుంటారు, కానీ అదొక మెథడాలజీ అన్నమాట. సో రైజ్ విత్ SAP అనగానే SAP తో రైజ్ అవ్వండి అంటే SAP వాళ్ళు సాఫ్ట్వేర్ వెండర్స్ కదా. సో వాళ్ళు చేస్తున్న ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇన్నోవేట్ చేయగానే ఇమీడియట్ గా ఆ పర్టికులర్ బిజినెస్ లోకి అంటే ఆ కస్టమర్ ఏ కస్టమర్ అయితే SAP సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి వాళ్ళ బిజినెస్ ని రన్ చేస్తున్నారో ఆ కొత్తదనం అనేది ఆ బిజినెస్ కి వచ్చేటట్లు చేయాలి అంటే యూ నీడ్ టు ఫాలో ద రైజ్ విత్ SAP మెథడాలజీ అన్నమాట. ఇంతకుముందు ఇది SAP యాక్టివేట్ మెథడాలజీ. SAP యాక్టివేట్ మెథడాలజీలో ఏదైతే ఒక ఫేజ్ ఇంప్లిమెంటేషన్ లో ఫేజెస్ ఉంటాయి, ఫేజ్ వైజ్ జరుగుతుంటుందో ఎగ్జిస్టింగ్ SAP యాక్టివేట్ మెథడాలజీకి ఈ ప్రెడిక్టబిలిటీ అండ్ ఇన్నోవేషన్ అంటే కొత్తదనము అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుందని గెస్ట్ చేయగలగడము, ఇలాంటి ఫ్యూచర్స్ ని యాడ్ చేసి SAP వాళ్ళు రైజ్ విత్ SAP అనే మెథడాలజీని తీసుకొచ్చారనమాట. ఇది పర్టికులర్ గా ఇప్పుడు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ లో ఉండే సాఫ్ట్వేర్ టోటల్ కంప్లీట్ వాళ్ళ బిజినెస్ ప్రాసెసెస్ మొత్తాన్ని క్లౌడ్ లోనికి ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఉపయోగించడానికి ఈ రైజ్ విత్ SAP అనేది యూజ్ చేస్తారనమాట. సో రైజ్ విత్ SAP మెథడాలజీలో యూజువల్ గా ఏం చేస్తారంటే వాళ్ళు మొత్తం ఇట్ ఈస్ ఏ కంప్లీట్ ఒక ప్యాకేజ్ లాగా అనమాట. ప్యాకేజ్ అంటే ఏంటి అంటే క్లౌడ్ లోనికి మూవ్ అవ్వాలంటే హైపర్ స్కేలర్స్ కావాలి. సో హైపర్ స్కేలర్స్ ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి కంపల్సరిగా సర్వీస్ పార్ట్నర్ కావాలి. సర్వీస్ పార్ట్నర్ అంటే ఏదో ఒక ఇండివిజువల్ పర్సన్ కి ఇచ్చి చేయమని చెప్పరు కదా బిగ్ ఆర్గనైజేషన్స్. అంటే పార్ట్నర్ కంపెనీతో టైఅప్ అయ్యి పార్ట్నర్ కంపెనీ వాళ్ళు ఈ సపోర్ట్ ప్రొవైడ్ చేసేటట్టు చేస్తారనమాట. అఫ్ కోర్స్ సాఫ్ట్వేర్ అయితే SAP ప్రొవైడ్ చేస్తుంది. సో సాఫ్ట్వేర్ ఈ సర్వీసెస్ అండ్ సపోర్ట్ మొత్తం కంప్లీట్ గా ఒకటే ప్యాకేజ్ లాగా డెలివరీ చేస్తారనమాట రైజ్ విత్ SAP లో. సో ఇది ఒక కాంట్రాక్ట్ సైన్ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ గా A to Z ప్రతి ఫేజ్ కి ఇంప్లిమెంటేషన్ టాస్క్స్ అని డెలివరబుల్స్ అని ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని ఫాలో అయితే కంప్లీట్ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఫాస్ట్ గా జరిగిపోతుంది అండ్ టోటల్ కాస్ట్ ఈ మొత్తం ట్రాన్స్ఫార్మ్ అవడానికి కాస్ట్ కూడా తగ్గుతుంది అనమాట. ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇంకా ఫర్దర్ వీడియోస్ లో మీకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో షార్ట్ గా ఉంచాలనే ఉద్దేశంతో రైజ్ విత్ SAP అనగానే మీరు కన్ఫ్యూజ్ ఏం అవ్వాల్సిన అవసరం లేదు. ఇది సెపరేట్ గా ఒక ప్రొడక్ట్ ఏం కాదు. ఈ రైజ్ విత్ SAP లో ఒక మెథడాలజీలో మీకు ఏమేమి వస్తాయంటే S/4HANA, ఇప్పుడు S/4HANA మెయిన్ ERP సాఫ్ట్వేర్ కాబట్టి S/4HANA క్లౌడ్ లో S/4HANA సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఒక ప్రాపర్ పద్ధతి ప్రకారము చేయడాన్నే రైజ్ విత్ SAP అంటారు అనమాట. సో దీనికి కావాల్సిన టూల్స్ మొత్తం అన్ని కూడా మీకు ఆటోమేటిక్ గా ఆ ప్రాజెక్ట్ లో మీరు ఇన్వాల్వ్ అయితే ప్రతి ఒక్క ఫేజ్ లో క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. SAP వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అనమాట. ప్రతి ఒక్క టాస్క్ ఈ టాస్క్ చేయండి, ఈ టాస్క్ తర్వాత ఈ టాస్క్ చేయండి అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ రోడ్ మ్యాప్ అనమాట. ఏ విధంగా మనము ఒక టూర్ వెళ్ళేటప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటామో దీని తర్వాత ఇది చేయాలి దీని తర్వాత ఇది చేయాలని ఎలాగైతే ప్రాపర్ ప్లానింగ్ చేసుకుని వెళ్తామో అదే విధంగా ఈ రైజ్ విత్ SAP లో మొత్తం అన్ని కూడా ఒక పొందుపరిచారనమాట. దాన్ని మనం ఫాలో అయితే చాలు. ఒక పర్సన్ ఫాలో అయితే ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు. దానికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ మొత్తము ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఏ పర్టికులర్ ఫేజ్ లో ఎవరు వర్క్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎప్పుడు మీటింగ్లు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఈ రైజ్ విత్ SAP లో ఉంటాయి అనమాట. ఐ హోప్ ఒక క్లారిటీ అంటే రైజ్ విత్ SAP అనగానే మీరు భయపడకుండా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో ఫర్దర్ గా మరిన్ని గొప్ప వీడియోలు చేయబోతున్నాను. ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై. సీ యూ.